నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ ఆయన కార్య సమర్థత మీదనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అపారమైన నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఆయన కార్య కుశలత మీదనే వారు విశ్వాసం ఉంచారు. రాష్ట్రానికి ఆయన ముద్రగల అభివృద్ధి కావాలని అనుకున్నారు. రాజకీయం అంటేనే ఎత్తుపల్లాలు సహజం అనే సత్యాన్ని స్వానుభవంలో కలిగి ఉన్న చంద్రబాబు నాయుడుకి పడి లేవడం అలవాటే. పీఠం ఎక్కడం, పడడం, తిరిగి లేవడం. 44 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన రాటుతేలిపోయారు. కానీ గతంలో ఎదురైనవి కేవలం పరాజయాలు మాత్రమే. 2019లో ఎదురైన పరాజయం తర్వాత అనేక పరాభవాలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. సహనం, సంయమనం, దృఢమైన సంకల్పం, ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోవడం ఇవన్నీ చంద్రబాబు నాయుడును చెక్కు చెదరని ఉక్కు మనిషిగా నిలబెట్టాయి. ఆయన వ్యక్తిత్వ లక్షణాలే తిరిగి ప్రజల నమ్మకాన్ని చూరగొనేలా ఆయనకు మళ్ళీ సీఎం సింహాసనం దక్కేలా చేశాయి. ఈ 5 ఏళ్లలో ఎన్నో అవమానాల అగర్తలను దాటారు. వేధింపుల దుర్మార్గాలను ఓర్చుకున్నారు. తిరిగి తనను తాను రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం చేసుకోగలిగారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుణ విశేషాల సమాహారమే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ సింహాసనంపై ధీరోదాత్తుడు. రాజకీయం ఒక క్రీడ. నైపుణ్యాల కంటే ఎక్కువగా అదృష్టం మీద ఆధారపడే జూద క్రీడ అనాలా? ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ ఒక్క చిన్న పొరపాటుతో ఓటమి అనివార్యం అయ్యే క్రికెట్ వంటి దారుణమైన క్రీడ అనాలా అనేది ఎవరెవరి అనుభవాలను బట్టి ఉంటుంది. ఇక్కడ గెలుపోటములు సహజం అనే సత్యాన్ని మాత్రం ఈ క్రీడా మైదానంలో తమ తమ జీవిత గమనాన్ని తీర్చిదిద్దుకుంటూ ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఆమోదించి తీరాల్సిందే. దేశంలోనే అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉన్న నాయకుల్లో ఒకరు. 44 ఏళ్ల అనుభవంతో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన నాయకుడు అయిన చంద్రబాబు నాయుడుకు ఈ సత్యం తెలియదని అనుకోలేం. గెలుపోటములు అంటే కేవలం ఆయన ముఖ్యమంత్రి కావడము, ఓడిపోవడము మాత్రమే కాదు. రాజకీయ నిత్య క్రీడలో అనేకానేక వ్యూహాలు, ఎత్తుగడల విషయంలో ఎదురయ్యే అనేకానేక అనుభవాలను కూడా కలుపుకుంటే ఈ సత్యం ఆయనకు తెలిసినంతగా బహుశా మరెవ్వరికీ తెలియకపోవచ్చు. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే 2019 తర్వాత ఎదురైన ప్రతి పరాభవాన్ని తట్టుకుని నిలవడానికి, ప్రజల ఎదుట మళ్ళీ తన కార్యదీక్షను నిరూపించుకోవడానికి, మళ్ళీ తనకు ఒక అవకాశం ఇవ్వాలని అడగగలిగే ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి ఆయనలోని ఈ అనుభవమే చంద్రబాబుకు ఉపకరించింది. ప్రారంభంలో చెప్పినట్టుగా ఈ 5 ఏళ్లలో ఎన్నో అవమానాల అగర్తలను దాటారు. వేధింపుల దుర్మార్గాలను ఓర్చుకున్నారు. అంతటి సీనియర్ నాయకుడు అంత ఓర్పుతో అన్నిటినీ సహించి తనను తాను తిరిగి ముఖ్యమంత్రి పీఠం వైపు, ఆ రకంగా ప్రజల సేవలోకి నడిపించుకున్న దీక్ష, తత్పరత కొనియాడదగినది. ఆయన తాను ఇప్పుడు మారిపోయిన చంద్రబాబుని అని చెప్పుకున్నారు. నిజానికి ఆయన గతంలో కూడా ఇలా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఫలితాల తర్వాత, ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఆయన వేస్తున్న అడుగులను గమనిస్తే ఆయన చెప్పుకోనక్కర్లేదు, ప్రజలే గుర్తిస్తున్నారు. నిజంగా ఆయన మారిపోయిన చంద్రబాబే. ఈ 5 ఏళ్లలో ఆయన తన ధీరోదాత్తతను నిరూపించుకున్న ఉదాహరణలు చూద్దాం. రాజకీయాల్లో నాయకుడు ఎవరైనా గాని అనుసరించే ఒక వక్రనీతి ఉంటుంది. తన ప్రత్యర్థి మీదకు విమర్శల దాడి చేయించదలుచుకున్నప్పుడు అదే కులానికి చెందిన వారిని ఎంచుకుంటూ ఉంటారు, లేదా అగ్రకులాల వారిని ఎస్సీ నాయకులతో తిట్టిస్తూ ఉంటారు. ఇలాంటి వక్రనీతికి వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఎవ్వరూ అతీతులు కాదు. ఒక నాయకుడిని విమర్శించాలనుకుంటే ఏ సబ్జెక్టు మీదనో తేలిన తర్వాత ఆ సబ్జెక్టుకు సంబంధించిన నిపుణుడితో విమర్శింపచేయటం ఒక ఎత్తు. ఆ పద్ధతికి కొన్ని దశాబ్దాలుగా కాలం చెల్లింది. కులాల వారీగా ప్రత్యర్థిని తిట్టే అస్త్రాలను ప్రతి ఒక్కరూ సిద్ధం చేసుకోవటం మొదలైంది. ఆ క్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడును తిట్టిపోయడానికి జగన్ ఎంచుకున్న అస్త్రాలు కొడాలి నాని, వల్లభనేని వంశీ తదితరులు. జగన్ హ్యాండ్ పిక్డ్ నాయకులు తామే కావడంతో వారు మురిసిపోయారో ఏమో, ప్రతి సందర్భంలోనూ హద్దులు దాటారు. కొడాలి నాని వాడే భాష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఎంతటి బురదను, మరకలను అంటించిందంటే ఆ పార్టీ మనుగడలో ఉన్నంత కాలము ఆ మరకలను మోయవలసిందే. పచ్చి తాగుబోతులైన బజారు మనుషుల నుంచి కూడా మనం అలాంటి భాష ఆశించాం. ప్రతిసారి బూతులు మాట్లాడటం తనకు ఉన్న ప్రివిలేజీ అన్నట్టుగా కొడాలి నాని చంద్రబాబు నాయుడును, లోకేష్ను తిట్టేవారు. నిజానికి జగన్ తలుచుకుంటే ఆ భాషను కట్టడి చేయటం అనేది చిటికెలో పని. అలా జరగలేదు. వల్లభనేని వంశీ భాషలోనే కాదు, బుద్ధిలోనూ తన నీచత్వాన్ని ప్రదర్శించుకున్న వ్యక్తి. ఆ వ్యాఖ్యలే నీచమనుకుంటే వాటి మీద గౌరవ శాసనసభలో చర్చ జరగటం దానికి పరాకాష్ట. ఆ రోజు సభలో చంద్రబాబుకు జరిగిన అవమానాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈసడించుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు కన్నీళ్లు కూడా వారిని కదిలించాయి. ఇలాంటి అవమానాన్ని జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే చిటికెలో ఆపి ఉండగలరు. కానీ జగన్ సేనలోని ఇద్దరు నాయకులు ఆయన మంత్రించి వదిలిన బూతు అస్త్రాల్లాగా చంద్రబాబును పదే పదే అవమానిస్తూ మాట్లాడటాన్ని ఆయన ఎంజాయ్ చేశారు.
అయితే ఆ అవమానాలను చంద్రబాబు ఓర్చుకోవటం ఒక ఎత్తైతే తనకు జరిగిన అవమానాలను ఒక ప్రచార అస్త్రంగా కూడా ఆయన మార్చుకున్నారు. నరసింహ శతకంలో ఒక మాట ఉంటుంది, సేన చెడుగైన దండనాథుని తప్పు అని. అలా తాను ప్రోత్సహిస్తున్న పార్టీ నాయకులు చేసిన తప్పిదాలు జగన్మోహన్ రెడ్డికి కూడా అంటుకుంటాయని ఈ ఉదంతాలు నిరూపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు పరిశుద్ధాత్మ స్వరూపుడు అని, నిష్కళంకుడు అని కితాబిస్తున్న వాక్యం కాదు ఇది. తక్కెడ పట్టిన చెయ్యి తప్పు చేయకుండా ఉండదు అంటారు పెద్దలు. అలాగే రాజకీయాల్లో ఉన్నప్పుడు తప్పు చేయకుండా ఏ నాయకుడైనా శుద్ధపూసగా తన కెరీర్ను పూర్తి చేస్తారని అనుకోవడం భ్రమ. చంద్రబాబు నాయుడు 2014 తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నప్పుడు అవినీతికి పాల్పడ్డారా లేదా అనేది వేరే సంగతి. అది ఎటు న్యాయస్థానాల్లో తేలుతుంది. ఎప్పుడో నమోదైన కేసులకు సంబంధించి ఆ నిర్దిష్ట సందర్భంలో చంద్రబాబును అరెస్టు చేయడం కూడా అంత కీలకంగా ప్రస్తావించదగినది కాదు. ఆయన పట్ల సిఐడి పోలీసులు ప్రవర్తించిన, అరెస్ట్ చేసిన తీరు మాత్రం గర్హనీయమైనది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ సందర్భంలో ఎంతటి హైడ్రామా సృష్టించారో అందరికీ గుర్తుండే ఉంటుంది. పారిపోతున్న గజదొంగను పట్టుకోవడానికి అన్నట్టుగా అర్ధరాత్రి పోలీసులు పెద్ద ఎత్తున ఆయన బస చేస్తున్న బస్సు చుట్టూ మోహరించి అరెస్టుకు ప్రయత్నించారు. కుదరక తెల్లవారిన తర్వాత అరెస్టు చేశారు. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడును రోడ్డు మార్గంలో అనేక రకాల మలుపులు, పల్లెలు తిప్పుతూ విజయవాడకు తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు నేరం చేసే ఉండొచ్చు, కానీ 74 ఏళ్ల వృద్ధ నాయకుడనే అంశాన్ని కూడా పరిగణించకుండా హెలికాప్టర్లో తరలించడానికి అవకాశం ఉండగా రోడ్డు మార్గంలో ఆయన ఒళ్లు హూనమయ్యేలా చేసి తీసుకెళ్లటం కూడా ప్రజలు గుర్తించారు. హెలికాప్టర్ పెడతాం అంటే ఆయనే వద్దన్నారు అని ప్రభుత్వం సమర్థించుకుంది. ఆ మాట అబద్ధమని తర్వాత వినిపించింది. నిజమే అనుకున్నప్పటికీ ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత చంద్రబాబు నిందితుడు కదా, ఆయన అభిప్రాయాలతో పనేమిటి? పోలీసులు తమ ఆధీనంలో ఉన్న వ్యక్తిని నిరభ్యంతరంగా హెలికాప్టర్లో తీసుకెళ్లి ఉండొచ్చు కదా, అలా చేయలేదు. ఆ రకంగా కూడా వారి తీరు ప్రభుత్వ వైఖరిని భ్రష్టు పట్టించింది. ఈ పరాభవాన్ని కూడా చంద్రబాబు నాయుడు తనకు అస్త్రంగానే వాడుకున్నారు. ఇవి కేవలం కొన్ని కీలకమైన ఉదాహరణలు మాత్రమే. సుదీర్ఘ అనుభవం ఇచ్చిన విజ్ఞత, సంయమనం చంద్రబాబు వద్ద పుష్కలంగా ఉన్నాయి. వివేకవంతుడు తన మీద కిట్టని వాళ్లు విసిరే రాళ్లను ఏరి తన చుట్టూ దుర్గంగా నిర్మించుకుంటాడని పెద్దలు చెప్తారు. చంద్రబాబు నాయుడు తన మీద విసిరిన రాళ్లతో కేవలం దుర్గం మాత్రమే కాదు, వాటిని పదును పెట్టి తన అస్త్రాలుగా కూడా తయారు చేసుకున్నారు. తన మీద ఎవరెంత బురద చల్లినా ఆ బురద మరకలతోనే ప్రజలెదుటకు వెళ్లి వారిని తీర్పు చెప్పమని అడిగారు. ప్రజలు ఆయన ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేయలేదు, కానీ ప్రజలే తమ ఓటు తీర్పుతో ఆయన మీద చల్లబడిన బురద మరకలను మొత్తం తుడిచేశారు. ఆయనను సగౌరవంగా ముఖ్యమంత్రి సింహాసనంపై కూర్చుండబెట్టారు. 4వసారి పట్టాభిషిక్తుణ్ణి చేశారు. తాను మారిన చంద్రబాబును అని ఆయన ఈ దఫా కూడా ప్రకటించుకున్నారు. కానీ గతంలో మాదిరిగా కాకుండా ఆయనలోని మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పెన్షన్ల విషయంలో చంద్రబాబును నమ్మడానికి వీల్లేదని, అంత డబ్బు తేవటం ఆయనకు అసాధ్యమని, గెలిచిన తర్వాత అమలు చేయకుండా మోసం చేస్తాడనే ఆరోపణల మీదనే ప్రజలు ఆయనకు ఓటు వేయకుండా చేయటానికి జగన్మోహన్ రెడ్డి శతధా ప్రయత్నించారు. కానీ జగన్ చెప్పినట్టుగా ప్రజలు చంద్రబాబును నమ్మకపోవటం కాదు కదా, జగన్ ప్రచారాన్నే నమ్మలేదు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మాట నిలబెట్టుకున్నారు. మొదటి 2 సంతకాలు చెప్పినట్టే మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ రద్దుపై పెట్టినా, చెప్పకపోయినా సరే 3వ సంతకం పెన్షన్ల పెంపుపై పెట్టడం విశేషం. 4వ సంతకం పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై పెట్టడం గొప్ప సంగతి. 5వ సంతకం నిరుద్యోగులకు ఊరట కల్పించే నైపుణ్య గణనకు సంబంధించినది. మారిన చంద్రబాబుకు ఇతర రుజువులు కూడా ఉన్నాయి. మంత్రివర్గ కూర్పు విషయంలో ప్రత్యేకంగా అభినందించాల్సిందే. చంద్రబాబుతో ఎంతో కాలంగా కలిసి పనిచేస్తున్న, నేను గెలిస్తే చాలు మంత్రినవుతా అనే ధీమాతో చెలరేగుతూ వచ్చిన అనేక మంది సీనియర్లను ఆయన పక్కన పెట్టిన తీరును గమనించాలి. సాధారణంగా చంద్రబాబు నాయుడు పార్టీలోని సీనియర్ల ఒత్తిడికి తలొగ్గుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో చివరి నిమిషం వరకు నిర్ణయం తీసుకోలేని వైఖరి గతంలో మనం గమనించవచ్చు. కానీ ఈసారి అలా జరగలేదు. తమకు తిరుగులేదు అనుకునే చాలా మందికి అసలు మంత్రి పదవులే దక్కలేదు. విలక్షణమైన కూర్పుతో మంత్రివర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కార్య సామర్థ్యం మీద ప్రజలకు చాలా ఆశలున్నాయి. అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి ఏకైక రాజధానిగా ఆమోదించారని ఈ ఎన్నికలు నిరూపించాయి. 3 రాజధానులు, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్న జగన్ మాటలు ప్రజలకు నచ్చలేదు. కార్యనిర్వాహక రాజధాని అని జగన్ చెప్పినా, వచ్చే నెలలో విశాఖ వచ్చేస్తున్నా అని పలుమార్లు చెప్పినా, 3 అనేది ఉత్తిగా చెప్పిన మాట. నిజానికి విశాఖ ఒక్కటే రాజధాని అని ఆయన మంత్రులు ఉత్తరాంధ్ర ప్రజలను నమ్మించాలని ప్రయత్నించిన యావత్ ఉత్తరాంధ్ర ఆ పార్టీని దారుణంగా తిరస్కరించింది. కేవలం 2 ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. జగన్కు ఆ స్థాయి ఓటమి దక్కడం చంద్రబాబు బాధ్యతను పెంచుతోంది.
ఆయన అమరావతి రాజధానిని సత్వరం పూర్తి చేయాలి. ప్రజలు ఎందుకోసమైతే తనను నమ్మారో ఆ విషయాలన్నీ అందరికంటే బాగా ఆయనకే తెలుసు. వాటన్నింటినీ పూర్తి చేయడానికి ఆయన ఉత్సాహభరితులైన కొత్త సచివుల అండతో దూసుకుపోవాలి. ఎన్డీఏ కూటమి విషయంలో కీలక భూమిక పోషించిన పవన్ కళ్యాణ్ గౌరవం తగ్గకుండా చంద్రబాబు చూసుకుంటూ ఉండటం కూడా గొప్ప విషయమే. ఎలాంటి అరమరికలు లేకుండా వారంతా కలిసి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, పారిశ్రామిక పురోగతి, యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు పునరంకితమై ప్రజల వాంఛలను నెరవేర్చాలి. ఒరిమి ఉన్నవారికే విజయం దక్కుతుందనేది సామెత. చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో తన ఒరిమిని బహుదా నిరూపించుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఆయనకు బహు ప్రశస్తమైన విజయమూ దక్కింది. ఇప్పుడు ప్రజల కలల భారాన్ని మోయటం ఆయన ఎదుట ఉన్న కర్తవ్యం. ఆయనకు సహకరించటం మిగిలిన వారి విధి. ప్రజల ఆమోదం పొందిన వారికి సహకరించటం ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి విధి. ప్రతిపక్ష హోదా దక్కలేదనే చింత వీడాలి. ఆ హోదా కేవలం సాంకేతికం మాత్రమే. కానీ 11 మంది సభ్యులు ఉన్నా సరే, ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, తప్పుడు దారిలో నడిచినా వారిని అప్రమత్తం చేయటానికి అది సరిపోతుందని ఆయన గుర్తించాలి. 40% ప్రజలు తమ వెంట ఉన్నారని జగన్ చెప్పుకుంటున్నారు. ఆ బలాన్ని గుర్తుంచుకోవాలే తప్ప 11 మంది సభ్యుల బలాన్ని పట్టించుకోకూడదు. ప్రజలే తన బలంగా ప్రభుత్వం పరిపాలన దారి తప్పకుండా కాపలా కాయాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా శాసనసభను వదిలిపోకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించాలి. చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా అంతిమంగా ఎవరైనా కోరుకునేది రాష్ట్రం మరియు ప్రజల అభివృద్ధి. ఎవరి ముద్ర వారిదిగా ఉంటుంది. అందరి అంతిమ లక్ష్యం ఒక్కటే అయినప్పుడు అందరూ కలిసి పనిచేయడమే రాష్ట్రం అభిలషిస్తుంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.